ఏంటి కళాయి చూస్తుంది అనుకుంటున్నారా అండి? ఇవాళ అయితే పూరి అండి, చాలా స్పెషల్గా ఉండే పూరి. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇదైతే బొంబాయి రవ్వతో చేసిన పూరి అండి. ఎలాంటి మైదా సోడా ఏమీ లేకుండా చేసిన పూరి అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే, ఒక కప్పు రవ్వతో పూరి అండి. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పూరి. రోజు ఒకే రకం పూరి కాకుండా ఒకసారి ఇలా కూడా చేసి పెట్టారంటే ఇంటిల్లి కాదు ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం పదండి, విందాం ప్రాసెస్. చూడండి, ఇదైతే సూజీ రవ్వతో పూరి అయితే చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో సూజీ రవ్వ అంటాం కదా, ఈ రవ్వను అయితే వేసేసుకొని, చూడండి ఈ రవ్వలోకి కొద్దిగా ఆయిల్, అలానే తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా వాము కూడా వేస్తున్నాను. మామూలు రకం పూరి కాకుండా ఇలా చేశారంటే పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇదైతే రవ్వలాగా ఉంటుంది. మొత్తం అయితే అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర ఇది వాము వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది వేరే ఉంటుందండి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా తడుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బొంబాయి రవ్వతో మనము రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాము. దోశలు, ఉప్మా, ఇలా చాలా రకాలుగా చేసుకుంటాము. పూరి అయితే వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ పూరి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వ్యూసే రావట్లేదండి. ఇది చూడడం వల్ల మా ఛానల్ అయితే ముందుకైతే వెళ్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ కూడా పట్టదు, కొద్దిగానే వేసాను నేనైతే. ఇక్కడ చపాతీ పిండిలా చూసారా ముద్దలాగా అయిపోయింది. ఇలా సాఫ్ట్గా చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దామండి. ఈ పూరీలోకి బొంబాయి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి. ఆలు కుర్మా అయినా ఇలా. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్కి అయితే ఇలా అయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా మరొకసారి మెత్తగా ఇలా చేసుకొని పూరీలా చేసుకోవడమే అండి. ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసి పెట్టానండి. కొద్దిగా ఇదైతే ఆయిల్ అయితే వేడవ్వాలి. ఈలోపు మనం పూరీలు అయితే చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం రౌండ్గా చేసుకొని పూరీలా తిక్కోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా ఇలా చేసుకొని పూరీలా చేసేసుకున్నాము. చూడండి, ఇలా పొడి పిండి వేసుకొని మెత్తగా రౌండ్గా చేసుకోవడమే. ఇలా గోధుమ పిండితో కాకుండా మనం బొంబాయి రవ్వతో కూడా పూరీలు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పూరి తినాలనిపించింది అనుకోండి, ఇలా కూడా చేసుకుంటే. చూడండి, నేనైతే చిన్నగా చేశాను ఈ పూరి. చూడండి ఫ్రెండ్స్, ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే వేడైంది కదా. ఇప్పుడైతే మనం ఈ పూరి అయితే వేసుకొని, చూడండి పూరి అయితే చాలా బాగా వస్తాయి ఇలా చేశారంటే. చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి అయితే వేసేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా క్రిస్పీగా. చూసారా ఇలా పొంగుతూ ఉంటూ లైట్గా. చూసారా, పూరి అంటే ఇంకా చేయండి, ఇంకొకసారి మళ్ళీ చేయాలి అనాలి, అంత బాగుండే బొంబాయి రవ్వతో పూరి.
చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా పూరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే అయిపోయిందండి. క్రిస్పీగా చూడండి, చాలా బాగా పొంగాయి పూరీలు అయితే, చాలా బాగా వచ్చాయండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పూరి అలానే బొంబాయి చట్నీ అండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూస్తారా ఎంత బాగా పొంగిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సరే, ఇలా ఈ బొంబాయి చట్నీలో అద్దుకొని తిన్నామంటే ఉంటుందండి ఆ మజానే వేరు. ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.